హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము ఉగాది పచ్చడి. ఉగాది దగ్గరికి వచ్చేసింది కదండి. మనకి ఈ సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖు అనగా మంగళవారం ఉగాది వచ్చింది. ఈ ఉగాది రోజు చేసుకునే ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. దానికోసం ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒకసారి వాటర్తో వాష్ చేసి తగినన్ని నీళ్లు పోసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానిన చింతపండుని బాగా పిండుకొని చింతపండు జ్యూస్ని తీసుకోవాలి. జ్యూస్ని తీసుకున్న తర్వాత మనం ఫిల్టర్ చేసామంటే దానిలో ఉండే పల్ప్ అంతా వచ్చేస్తుంది. మనం ఈ ఉగాది పచ్చడి కోసం అన్నీ కొత్తవి వాడతామండి. కొత్త చింతపండు, కొత్త బెల్లం, కొత్త కారం ఇలా వాడతారు. ఒకవేళ మీకు అందుబాటులో లేవు అనుకుంటే ఏవి ఉంటే వాటితో చేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించి మీరు స్వీకరించండి. చూశారు కదా, ఇలా పల్ప్ అంతా తీసేసి చింతపండు జ్యూస్ని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వగరు కోసం మనం మామిడికాయని తీసుకోవాలండి. ఈ వగరు కోసం మామిడికాయ చిన్నది తీసుకున్నామంటే పిందె మనకి వగరు అనేది బాగా ఉంటుంది. ఈ మామిడికాయకి పైన పీల్ని లైట్గా తీసుకోవాలి. మీరు పీల్ తీసుకోకుండా కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే పీల్ తీసాను. పీల్ తీసిన తర్వాత మామిడికాయని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మనకి మామిడికాయ ముక్కలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు చేదు కోసం వేపపూతని తీసుకుందాం. వేపపూతని తీసుకొని ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిని తీసి రెడీగా పెట్టుకోవాలి. చూడండి, మనకి వేపపూత కూడా రెడీగా ఉంది. దీంతో పాటుగా మనం బెల్లంని కూడా ముందే తరిగి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఉగాది పచ్చడి కలుపుకోవడం కోసం ఏదైనా కొత్త బౌల్ని కానీ మట్టి కుండని కానీ వాడతారండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే స్వీట్కి సరిపడా బెల్లం యాడ్ చేసుకోవాలి. మనం చింతపండు తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మామిడికాయ ముక్కలు, వేప పూత, కారం కోసం నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ ఎండు కారం వాడుతున్నానండి. మీరు ఈ కారం ప్లేస్లో కావాలంటే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కానీ మిరియాల పొడి కానీ వాడుకోవచ్చు. అండ్ ఉప్పు కోసం 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఈ బెల్లం అంతా బాగా కరిగేలాగా కలుపుకోవాలి. ఈ ఉగాది పచ్చడిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా తయారు చేసుకుంటారండి. కొంతమంది పుట్నాల పప్పు యాడ్ చేస్తారు, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తారు, కొబ్బరి ముక్కలు యాడ్ చేస్తారు, అరటికాయ ముక్కలు యాడ్ చేస్తారు. మా స్టైల్లో ఎలా చేసుకుంటామో నేను అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఉగాది రోజు ఉదయాన్నే స్నానం చేసి పడగడుపున 1 స్పూన్ అయినా ఈ ఉగాది పచ్చడి తిన్నారంటే చాలా మంచిదండి. ఈ ఉగాది పచ్చడి స్వీకరిస్తూ మనం ఒక శ్లోకం పఠించాలి. అదేంటంటే, శతాయుష్యం వజ్రదేహం dadhathyardham సుఖానిచ సర్వారిష్ట వినాసంచ నింబకందల భక్షణం. దీని అర్థం ఏంటంటే, వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశమై సర్వారిష్టాలు తొలగిపోతాయని, 100 ఏళ్ళు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం. దీన్ని నైవేద్యంగా పెట్టుకోవడం కోసం మనం వెండి బౌల్ని కానీ ఏదన్నా బౌల్ని కానీ ఉపయోగించుకోవాలండి. స్టీల్ది మాత్రం ఉపయోగించకూడదు. చూశారు కదా, మనకి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను శ్లోకం మళ్ళీ చెప్తున్నానండి. శతాయుష్యం వజ్రదేహం dadhathyardham సుఖానిచ సర్వారిష్ట వినాసంచ నింబకందల భక్షణం. అంతేనండి ఉగాది పచ్చడి వీడియో. అందరికీ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.